నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ కృష్ణ హోటల్ సెంటర్లోని ఆస్థాన్ ఏ గరీబ్ బాబా ఆశ్రమం 6వ వార్షిక ఉరుస్ మహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలోని మైనార్టీల అభ్యున్నతికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని వెల్లడి. లయలో కాలేజ్లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన కృష్ణా జిల్లా క్రీడా సాధికారక సంస్థ జిల్లా స్థాయి సీఎం కప్ బాక్సింగ్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. నగరంలో సందడి చేసిన బిగ్ బాస్ 5 విజేత విజయ్ సన్నీ. తనను గెలిపించిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపిన విజయ్ సన్నీ. రాష్ట్రంలోని మైనార్టీల అభ్యున్నతికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ కృష్ణా హోటల్ సెంటర్లోని ఆస్థాన్ ఏ గరీబ్ బాబా ఆశ్రమం 6వ వార్షిక ఉరుస్ మహోత్సవం ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఉరుసు మహోత్సవం ప్రతి ఏటా జరుగుతుందని, అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొంటారని తెలిపారు. కాజాబాబా దివ్య కరుణ కటాక్షలతో కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధి సంక్షేమం విషయంలో రాజీ పడకుండా సీఎం జగన్ ఆదర్శవంతమైన పాలన అందించారని తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్ ముస్లిమ్స్ మైనార్టీల సంక్షేమానికి అహర్నిశలు పనిచేస్తున్నారని అన్నారు. అజ్మీర్ దర్గాకి సంబంధించి విజయవాడ నగరంలో బాంబే కాలనీలో ఉన్నటువంటి మసీదుకు సంబంధించి పఠాన్ ఖాన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది 6వ వార్షికోత్సవం. ఇది వారందరికీ ఐక్యంగా ఉండాలి, మత సామరస్యానికి కూడా అజ్మీర్ దర్గా విజయవాడ నగరంలో ఇవి అనేక సంవత్సరాలుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మరింత దోహదపడాలని, అలాగే ఈ 6వ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఖాన్ గారు వారి మిత్రులందరూ కార్యక్రమం జరిగింది. బాబావారి ఆశీస్సులకి ఉండాలని మనం కృష్ణా జిల్లా క్రీడా సాధికారక సంస్థ జిల్లా స్థాయి సీఎం కప్ బాక్సింగ్ పోటీలు లయలో కాలేజ్లోని ఇండోర్ స్టేడియంలో జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. క్రీడాకారులను సీఎం జగన్ ఎంతోగానో ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలియజేశారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఆయన అందజేశారు. విజయవాడ లయలో కాలేజ్ ఇండోర్ స్టేడియం నందు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించిన శాప్ బాక్సింగ్ కోచ్ గంజి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్ బాక్సింగ్ పోటీల్లో కృష్ణా జిల్లా సీఈఓ యు శ్రీనివాసరావు గారితో కలిసి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు పాల్గొని విజేతలకు మెడల్స్ మరియు బహుమతులు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా చీఫ్ కోచ్ బి శ్రీనివాస్, 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, 4వ డివిజన్ ఇన్ఛార్జ్ గల్లా రవి, 8వ డివిజన్ ఇన్ఛార్జ్ కొత్తపల్లి రజని, యుఎస్ఓ నాయకులు పర్వతినేని బాబీ, ఫుట్బాల్ కోచ్ రవి, లయోలా బాక్సింగ్ కోచ్ రాజు, సీనియర్ బాక్సర్స్ మేసెస్ భాను, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సీఎం కప్ కృష్ణా జిల్లా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆంధ్ర లైలా కాలేజ్ ఆడిటోరియంలో బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ అదేవిధంగా కార్పొరేటర్ ప్రవళిక గారు కానివ్వండి, ఇన్ఛార్జెస్ రజనీ గారు, గల్లా రవి గారు, బాబీ గారు కానివ్వండి, శ్రీనివాసరావు గారు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అఫీషియల్ శ్రీనివాసరావు గారు, యు శ్రీనివాసరావు గారు, బి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా కోచెస్ కానివ్వండి, ప్రవీణ్ గిరి అందరూ గారు పాల్గొనడం జరిగింది. ఏదైతే గ్రామీణ వాతావరణంలో క్రీడలను ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో డిస్ట్రిక్ట్ అధికారులు అందరూ గారు ఈరోజు సీఎం కప్ అనే ఒక నేపథ్యం చేపట్టి ఈరోజు జిల్లా స్థాయిలో గ్రామీణ నేపథ్యంలో మండల్ లెవెల్లో పోటీలన్నీ నిర్వహించి అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ స్థాయి దాటి ఈరోజు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే ఈ పోటీల్లో పాల్గొన్నారో ముఖ్యంగా బాక్సింగ్, ఎందుకంటే క్రికెట్ కానివ్వండి, ఇతరత్ర వేరే ఆటల పోటీలు కాకుండా వేరే పోటీలు బాక్సింగ్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, గ్రామీణ వాతావరణానికి సంబంధించిన మిగిలిన పోటీలతో సహా ఈట్ల గారు ప్రోత్సహించే విధంగా మన ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. వీటికి మా అందరికి గారు మా సహకారం ఉందని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. బిగ్ బాస్ 5 విజేత విజయ్ సన్నీ నగరంలో సందడి చేశారు. తనను గెలిపించిన అభిమానులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నగర ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం ఎన్నటికీ మరువలేనన్నారు. త్వరలోనే తాను నటించిన కొత్త సినిమా విడుదల కానున్నట్లు ఆయన చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ విజయవాడ ఇంత మంచి వామ్ వెల్కమ్ ఇచ్చినందుకు. ఐ లవ్ విజయవాడ సీరియస్లీ. చాలా అంటే చాలా మంచి రిసీవింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా దిల్సే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. అండ్ ఇక్కడ మీ అందరినీ కలిపించడానికి ఒక మెయిన్ పర్సన్ మన ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర. సో ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర నేను మా డార్లింగ్ బ్రో ఉన్నాడు ఇక్కడ, ఆయన చెప్పిండు మా సుధీర్ అన్న అక్కడ ప్లాన్ చేస్తుండు అందరి కోసం. అండ్ ఈ పర్సనలీ ఇక్కడ ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర అంటే ఏముంటుంది, ఫుడ్, టేస్టీ ఫుడ్. ఆ క్యాప్షన్ చూసి నేను ఫ్లాట్ అయిపోయినా. టేస్ట్ ముఖ్యం బిగులు, టేస్ట్ ముఖ్యం బిగులు ఆ క్యాప్షన్ పెట్టారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఒక్కటే ఒక మోటో పెట్టుకోండి బ్రో, పైసలు పక్కన పెడితే మంచి టేస్ట్ ఫుడ్ ఉంటే దునియాకెళ్ళి ఏడికెళ్ళని ఇక్కడికి వస్తారు. సో అండ్ మీరు పెట్టింది ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర. సో ఎక్కడ బ్రాండ్ మిస్ కాకుండా జర్రా సో కాంప్రమైజ్ కాకుండా ఆల్రెడీ అంబియన్స్ చాలా బాగుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సన్నీ గారు. మీరు చెప్పండి, నేను చెప్తూనే ఉంటా. వెల్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత వెల్కమ్ మాత్రం నాకు చాలా 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 అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళందరినీ చూసి నాకు నిజంగా మస్తు అనిపించుండే. దట్స్ వై ఐఎమ్ హియర్. ఆ లవ్ని మిస్ అయిన చాలా రోజులు, ఆఫ్టర్ ఎ గ్యాప్ మళ్ళీ అందరినీ కలవడానికి వచ్చాను. ఇట్స్ అండ్ నా మూవీ సకల గులాబీ రామ ట్రైలర్ లాంచ్ అయింది. ఎట్లా చూసిరా? సో నా ఫస్ట్ మూవీ అండ్ బిగ్ బాస్లో నాకు ఎట్లా సపోర్ట్ ఇచ్చారో దయచేసి నా మూవీ కూడా అలానే సపోర్ట్ ఇవ్వండి. అండ్ మూవీ కూడా చాలా అంటే చాలా
ఫ్యామిలీ అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ. సో ఫుల్ కాస్త కామెడీ కాస్త సెంటిమెంట్ అన్నీ ఆల్ మిక్స్గా ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేసి ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర లెక్క ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేసి ఒక మంచి మూవీ ప్లాన్ చేసాం. సో ప్లీజ్ డూ వాచ్. పిఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సంఘాలకు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం నియంతృత్వ పోకడకు పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు జరగలేదని ఉద్యోగ సంఘాల నేతలపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో కరెంటు కోతలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సమస్య పరిష్కారం ఉద్యోగ సంఘాలు విజయవాడ కార్యక్రమం చేపడితే ప్రభుత్వం ఉద్యోగులను ఎంతోగానో ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే ప్రభుత్వం కక్ష కట్టి ఉద్యోగులు సమ్మెపై నియంత ధోరణితో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో జిల్లాల ప్రక్రియ సరిగ్గా నిర్వహించలేదని ప్రజలు ఆందోళన చెందుతూ నిరసన తిరుగుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల మనోభావాలను గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై ఈ నెల 8వ తేదీన జరిగే సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి పోరాటానికి దిగుతామని చెప్పారు. క్యాబినెట్లో కూడా డిస్కస్ చేయలే. క్యాబినెట్లో డిస్కస్ చేయకుండా ఆన్లైన్లో మేము వాళ్ళకి పంపాము సమాచారము, ఆన్లైన్లోనే వాళ్ళ అంగీకారం చెప్పారంటే ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అన్నం కూడా తినడేమో, అంతా ఆన్లైన్లోనే తింటాడు ఆయన. అన్నం అనేది ఆన్లైనే, టిఫిన్ అనేది ఆన్లైనే. ఇంకా అరే 5.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్య కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ఎన్నో ముఖ్యమైనవి ఇవాళ వస్తూ ఉన్నాయి. అరే దీనిపైన నువ్వు కనీసము ఎమ్మెల్యేలతో మాట్లాడవు, పొలిటికల్ పార్టీస్తో మాట్లాడవు, జిల్లా పరిషత్ చైర్మన్లతో మాట్లాడవు, క్యాబినెట్లో కూడా డిస్కస్ చేయవు. నువ్వు ఒక నియంత పద్ధతుల్లో ఇవాళ నోటిఫికేషన్ చేసావు. దానిపైన అనేక వర్గాలు ఇవాళ తీవ్రంగా అసంతృప్తి. పైగా అందులో రాజకీయాలు. హిందూపురంలో ముందు నుంచి టీడీపీ గెలుస్తుంది కాబట్టి హిందూపురంని హెడ్ క్వార్టర్ పెట్టకుండా పుట్టబర్తి పెడతానంటావు. అన్నమయ్య జిల్లా అని చెప్పి ఇటు రాజంపేట పెట్టవు, లేదా సిటీగా ఎదుగుతున్న మదనపల్లి పెట్టవు, పోయి రాయచోట్ల పెడతానంటావు. కాబట్టి ఏమంటే ఇవాళ అనేక జిల్లాల నుంచి కూడా దీనిపైన ఇవాళ వస్తూ ఉన్నాయి. ఇది కూడా అప్రజాస్వామికంగానే నువ్వు చేసావు. అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 32వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్ సమక్షంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. షుగర్, బీపీ, కిడ్నీ, గుండె ఇతర వ్యాధులకు పరీక్షలు చేసేందుకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పేద ప్రజలకు ఇటువంటి మెడికల్ క్యాంపులు ఎంతోగానో ఉపయోగపడతాయని చెప్పారు. 32వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్ ఆధ్వర్యంలో అయోధ్య నగర్ శివాలయం వద్ద గల ధర్మ పరిషత్ ప్రాంగణంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు విచ్చేశారు. ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు త్రివేణి రెడ్డి, కార్యకర్తలు మరియు అభిమానులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ 51వ పాత 51వ డివిజన్లో నూతనంగా ఉన్నటువంటి 32 డివిజన్లో సుందరపాలు వారు వ్యక్తులందరూ కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ని ఒకటి తీసుకోవడం జరిగింది. దానికి అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ నుంచి విఠల్ గారు, అలాగే స్ఫూర్తి గారు, ఇంకా స్వప్న గారు, మురళి గారు, ఈ డాక్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఈ డివిజన్లో ఈ క్యాంపుని ఏర్పాటు చేయడం. జనరల్గా ఏంటంటే డాక్టర్ గారు చెప్పినట్టు షుగరు బీపీ ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అది రకరకాల ఆర్గానిక్స్ మీద, అంటే కిడ్నీ మీద కానీ ఇతర అవయవాల మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టెస్టుల ద్వారా ఒక 15 మినిట్స్లో మనకి రిజల్ట్ కూడా ఇక్కడే చెప్పేస్తున్నారు. దీని ద్వారా మనం లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, ముందుగా తెలుసుకోవడానికి ఇదంతా కూడా దోహదపడుతుంది. కాబట్టి నగరంలో ఒక నలుగురు ఒకే డిపార్ట్మెంట్ సంబంధించి నెఫ్రాలజిస్ట్ అందరూ కూడా ఒక హాస్పిటల్లో ఉండి నగరంలో కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులందరికీ అందుబాటులో 100 బెడ్ హాస్పిటల్గా ఉన్నటువంటి అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ని వారందరూ కూడా ఈరోజు క్యాంప్ చేయడం చాలా సంతోషం. భవిష్యత్తులో నగరంలో ఎక్కడ వాళ్ళు క్యాంప్ పెట్టాలన్నా కూడా ఆ ప్రాంతాల్లో పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి కానీ, విఎంసీ నుంచి కానీ, మా నుంచి కానీ వారందరికీ ఉంటాయని, ఈ డివిజన్లో ప్రజలందరూ కూడా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మీ ద్వారా కోరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా సోదరీమణులతో అందరితో కలిసి విజయవాడ పైపుల్ రోడ్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. నిరసన కార్యక్రమం ఏంటంటే మొన్న విజయవాడలో జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఒక పార్టీకి ఆ పార్టీలో బాధ్యుడిగా ఉంటూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపకుండా ఎందుకు ఉండాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఏదో సస్పెండ్ చేశామని చెప్పని చేతులు దులుపుకోవడం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీ మహిళా సంకల్ప దీక్ష అని చెప్పని ఒక దొంగ దీక్షను ప్రారంభించడం జరిగింది. నేను ఈ పైపుల్ రోడ్డు వేదికగా చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తా ఉన్నాను. మీ హయాంలో జరిగిన అందరం అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ అని నోవోటెల్ హోటల్ దగ్గర ఉన్నదండి. మొత్తం 4 నెఫ్రాలజిస్టులు, ఒక జనరల్ మెడిసిన్ డయాబెటాలజిస్టు తోటి కలిపి మొదలుపెట్టాము. ఏపీలోనే ఫస్ట్ టైం 4 నెఫ్రాలజిస్టులు ఉన్న హాస్పిటల్ అండి ఇది. సో అక్కడ అన్ని రకాల పరీక్షలు కానీ, లేదంటే రేడియాలజీ పరీక్షలు కూడా చేయగలం. 100 బెడ్ హాస్పిటల్ అండి అది. ఈరోజు ఇక్కడ మల్లాది విష్ణు గారి ప్రోత్సాహంతో, ఆయన సపోర్ట్ తోటి ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఈ ఆయన సపోర్ట్కి దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలండి. 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాకుండా దేశ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా బడ్జెట్ రూపొందించాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కారడ్ అన్నారు. బడ్జెట్లో అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని ఆయన చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కారడ్ విజయవాడ వచ్చిన సందర్భంగా స్థానిక హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్ మృతికి సోమ్ వీర్రాజు, సీఎం రమేష్ ఇతర నేతలతో కలిసి సంతాపాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ వల్ల అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద 4.5 లక్షల కోట్లు కేటాయించారన్నారు. గత 2 ఏళ్లుగా ఆత్మనిర్భర్ భారత్ కింద 2.28 కోట్లు ఇచ్చామని తెలిపారు. దేశ అభివృద్ధికి తోడ్పడే అనేక అంశాలు బడ్జెట్లో ఉన్నాయన్నారు. ఫార్మసీ, వైద్య పరికరాల రంగంలో కొత్తగా 60 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి గతిశక్తి కింద
19.500 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. గతిశక్తి వల్ల పారిశ్రామిక అభివృద్ధితో ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రైల్వే, పోర్టులు, లాజిస్టిక్స్, ఎయిర్పోర్ట్ వంటి 6 అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ బడ్జెట్ రాజకీయ దృక్పథాలు కానీ రాజకీయ కోణాలు కానీ ఆవిష్కరించకుండా దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తాయిలాలు ఇవ్వకుండా దేశ ప్రజలందరికీ కూడా సౌభాగ్యం కోరుతూ ఈ బడ్జెట్ను ప్రతిపాదించారు. నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారి యొక్క సారథ్యంలో ఈ బడ్జెట్ను విస్తృతంగా ప్రజల మన్ననలు కోరుతున్నటువంటి బడ్జెట్ ఇది. ఇలాంటి సందర్భంలో విస్తృతంగా ప్రజానీకంలోకి తీసుకువెళ్ళాలి బడ్జెట్కి సంబంధించిన అంశాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో నిర్వర్తించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్తో పాటు సాయంత్రం మనం 11 గంటలకి ఇంటెలెక్చువల్స్తో ఒక సమావేశం కూడా ఉంది. ఇప్పుడు వారు మనల్ని ఉద్దేశించి మినిస్టర్ గారు మాట్లాడతారు. परिषद में उपस्थित भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष सोमवीरू राजू जी, राज्यसभा सदस्य मेरे साथी सीएम रमेश जी, आंध्र प्रदेश एमएलसी श्री PVN माधव जी, वकाटी नारायण रेड्डी एमएलसी सूर्य नारायण राज जी, मारुली ईरानी जी, पारद जी, सारथी जी, पत्रकार बंधुओं नमस्कारम. Today I am in this town. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వందలాది మంది నిరుపేదలకు ఉపాధి నిమిత్తం ₹1,00,000 విలువ చేసే తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగిందని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. నిరుపేదలకు ఉపాధి అవకాశాలతో పాటు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడం జరిగిందని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్లో నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ₹80,000 విలువ చేసే జీవనోపాధి నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2 టిఫిన్ బండ్లు, 1 కూరగాయల బండిని స్థానిక కార్పొరేటర్ ప్రవళిక కలిసి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అందజేశారు. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ కులమత పార్టీలకు అతీతంగా నిరుపేదలకు అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. నేడు ఆయన తనయుడుగా తాను కూడా అదే బాటలో నడుస్తూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, ఉపాధి కల్పన కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మూడో డివిజన్లో బీన్శెట్టి ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో, నాయకత్వంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 బళ్ళు, 2 టిఫిన్ బళ్ళు, 1 తోపుడు బండు అందజేస్తాం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు 5వ డివిజన్ కార్పొరేటర్ అంబేద్కర్ గారు, డేవిడ్ రాజు గారు, భీమ్సెట్ బాబు గారు, నాని గారు, అదేవిధంగా 3వ డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. దాదాపుగా 70 బళ్ళు, బడ్డీ కొట్లు కానివ్వండి, టిఫిన్ బళ్ళు కానివ్వండి,
తోపుడు బళ్ళు కానివ్వండి, ఇస్త్రీ బళ్ళు కానివ్వండి, వివిధ లేకపోతే కొంతమందికి వైద్య సహాయానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా విద్యకు సంబంధించి కానివ్వండి, వివిధ రూపంలో ఈ రోజుకి 70 బళ్ళు జీవనోపాధి నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ రూపంలో అందజేయడం జరిగింది. దాదాపు అంటే 70 కుటుంబాలకి ఆధారం లభించే విధంగా ఈ రోజుకి ఆయన పేరు మీద అందించడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఒక పక్క మేము సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో నెహ్రూ గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు ఎవరైతే 3 మహిళా మందులకి ఇచ్చామో వాళ్ళు ప్రవళిక గారిని సంప్రదిస్తాం. ఈరోజు తక్షణమే ఆమె గారు నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి సాయం చేయాలని చెప్పని వెంటనే ఆమె చెప్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాం. ఈరోజు గుణదల ప్రాంతంలోని శ్రీ దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు షీలా గారు, అదేవిధంగా మణి గారు, బుజ్జి గారు వీళ్ళ ముగ్గురికి కూడా టిఫిన్ బళ్ళు, అదేవిధంగా తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా ఈ బళ్ళు మేము అందజేయడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఇవాళ వాళ్ళు సొంతగా పనులు చేసుకోవాలి, వాళ్ళకంటూ ఒక జీవనాధారం ఇచ్చిన దేవినేని అవినాష్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే డివిజన్ అభివృద్ధి కానివ్వండి, జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇలా బళ్ళు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ అందరికీ కూడా ఈ డివిజన్ తరపున, అదేవిధంగా కొన్ని డివిజన్ తరపు నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, అవన్నీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా దేవినేని అవినాష్ గారి దృష్టికి చెప్పాము. అన్న కూడా కమిషనర్ గారితో కూడా మాట్లాడారు. త్వరలో కూడా ఆ సమస్యలన్నీ తీరుస్తాము. డివిజన్ అభివృద్ధికి నాతో పాటు దేవినేని అవినాష్ గారు కూడా మీ అందరికీ కూడా తోడుంటారని చెప్పి తెలియజేస్తాను. మీడియా మిత్రులకు నమస్కారం తెలుపుకుంటూ, మరి నిజంగా ఈ కరోనా కష్టకాలం దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ కరోనా కష్టకాలం ఉన్నప్పుడు దేవినేని రాజశేఖర నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా డివిజన్తో కాన్స్టిట్యున్సీతో సంబంధం లేకుండా ఎవరైతే బాధలో ఉండి భోజనాలే కానీ వాళ్ళ ఇబ్బందులు పడి ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో సహాయం చేసుకుంటూ వస్తుంది. దానిలో భాగంగానే మన తూర్పు కాన్స్టిట్యున్సీలో కృష్ణలంక దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క వార్డులో ఈ పాదయాత్ర అవినాష్ గారు చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నాకు టిఫిన్ బండి కానీ, ఇస్త్రీ బండి కానీ, ఏమైనా చదువుకోవడానికి ఎడ్యుకేషన్ కానీ అంటుంటే ప్రతి ఒక్క డివిజన్లో చేయటం జరుగుతుంది. దానిలో భాగంగానే మొన్న 5వ డివిజన్లో మాకు దాదాపు 3 బళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే అంచెలంచెలుగా అదే విధిగా ఈరోజు 3వ డివిజన్ ప్రవళిక వార్డులో 3 బళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఇదే నిన్న కూడా ఈ మాధురి గారి వార్డులో ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు వాస్తవంగా టైంతో సంబంధం లేకుండా ప్రతిరోజు 7ంటికి 24 గంటలు అవినాష్ గారు డోర్ తెరిచే ఉంటుంది. ఏ సమస్య ఉన్నా కానీ ముందుగా స్పందించి ఏదున్నా కానీ ముందు అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ప్రతిదీ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ ఎమ్మెల్యే ఉన్నాడే కానీ ఎప్పుడు ఇలాంటి చేయని పని అందరూ చూస్తూనే ఉన్నారు. పదవితో సంబంధం లేకుండా, ఏదో ఎలక్షన్తో కూడా సంబంధం లేకుండా రేయింబౌళ్ళు కష్టపడతా నెహ్రూ గారు ఎట్టయితే స్పందించాడో దానిలో ఇంకొక అడుగు ముందేస్తూ ప్రతి ఒక్క సమస్య తీర్చుకుంటూ వస్తున్నారు. నిజంగా రానున్న ఎలక్షన్లో కూడా మరి అవినాష్ గారిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నాయకులు, పనిచేసే నాయకులు ప్రతి ఒక్కరికి, అప్పట్లో ఎన్టీఆర్ గారు కూడు గూడు గుడ్డ దానిలో భాగంగానే నెహ్రూ గారు అది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వచ్చి డిస్టర్బ్ చేశాడో దానిలో పనిచేసే నాయకులు కావాలనుకున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనం అందరం చేస్తున్నాము. రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకోసారి సీఎం చేయాలని. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం చేసిందని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి విభజన హామీలను కూడా అమలు చేయని కేంద్రం బడ్జెట్పై అసత్య ప్రచారాలు చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం చేసి బడ్జెట్పై బడాయి కబుర్లు చెప్పేందుకు బీజేపీ నేతలు ఏపీలో పర్యటిస్తున్నారని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు విజయవాడలో వామపక్షాల నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ పేరును కూడా ప్రస్తావించకుండా కేంద్రంలోని బీజేపీ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. విభజన కష్టాల తరువాత కరోనా ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకుని కేంద్రంలోని పెద్దలు ఏపీలో పర్యటించేందుకు అనర్హులని ధ్వజమెత్తారు. వామపక్షాల ఆందోళన నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
కేంద్రములో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేదు. ఆంధ్రప్రదేశ్కి మొండి చెయ్యి చూపినటువంటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ యొక్క గొప్పతనాన్ని చెప్పటానికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కిషన్ రావు విజయవాడ వస్తున్నారు. ఆ గొప్పతనం చెప్తారంట. ఏం చెప్తారు గొప్పతనం? అమరావతి రాజధానిని ఇక్కడ నమ్మబలికి అసలు అమరావతి పేరు కేంద్ర బడ్జెట్లో ఉందా? ఒక్క నయా పైసా కేటాయించారా? ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన ఉందా? కడప ఉక్కు గురించి ఉందా? పోలవరం ప్రాజెక్టుకి నిధులున్నాయా? విభజన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వ విద్యా వైద్య సంస్థలకి సహాయం ఉందా? అమరావతి రైలు ప్రాజెక్టుకి 1000 రూపాయలు కేటాయించారండి బడ్జెట్లో. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. ఈ గొప్పదనాన్ని చెప్పడానికి విజయవాడ వస్తారా? ఆంధ్రప్రదేశ్కి ఎన్నిసార్లు మొండి చేయి చూపిస్తారు? తీరని ద్రోహం బీజేపీ ప్రభుత్వం చేసింది. కేంద్ర బడ్జెట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసింది. ఆంధ్రులు ఆరంభశూరులు అనేటువంటి నానుడి చాలా కాలంగా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటువంటిది. అల్ప సంతోషులం కాబట్టి ఇవాళ ఏ రైల్వే మంత్రి వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా కేంద్రంలో ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేటువంటి పరిస్థితి పాలక వర్గాల నుంచి ఎదురవుతూనే ఉన్నది. రాష్ట్రం విడిపోయింది. ఇవాళ ఏవి అమరావతికి నిధులేవి? పార్లమెంటులో సాక్షాత్తు కేంద్ర మంత్రి గారు చెప్పారు అమరావతే మీ రాజధాని అని చెప్పి. మరి అమరావతికి నిధులు కేటాయించారా? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించేసినటువంటి పరిస్థితి. పెట్రోల్ డీజిల్ ధరలను మరింతగా పెంచినటువంటి ఈ బడ్జెట్ ఇవాళ కరోనా వచ్చి కరోనా మహమ్మారి ప్రపంచమంతా చుట్టేస్తుంటే, భారతదేశంలో లక్షలాది కేసులు బయటపడుతుంటే, ఒమిక్రాన్ కేసులు, విద్యా వైద్య రంగానికి సంబంధించి నిధులు తగ్గిస్తాడా మోడీ? మేక్ ఇన్ ఇండియా అని చెప్తున్నాడు, మేక్ ఇన్ గుజరాత్ చేస్తున్నాడు. డిజిటల్ ఇండియా అని చెప్తున్నాడు, డిజిటల్ గుజరాత్ ఆయనకి కావాల్సినటువంటిది. సబ్కీ సాత్ సబ్కీ వికాస్. ఎక్కడున్నది ఇవాళ వికాసం? ఎక్కడున్నది ఇవాళ వికాసం? కాబట్టి ఈ రోజున తేలినటువంటి అన్యాయం ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ విజయవాడ నగర మేధావులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వామపక్షాలుగా, ప్రత్యేకించి సిపిఐ సిపిఎంలుగా. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల ఫెడరేషన్ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్ అందరినీ మోసం చేశారని వారు పేర్కొన్నారు. జేఏసీ నాయకులను లొంగదీసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు. 3వ తేదీన చలో విజయవాడతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావించామని, లక్షల మంది ఉద్యోగుల నమ్మకాన్ని జేఏసీ నేతలు తాకట్టు పెట్టారని, ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చే పిలుపుతో మేము కలిసి ప్రయాణిస్తామని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ ఏకం కావాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీలో జగన్ చెప్పిన మాటలను గుర్తు చేసుకోండి అని, వాటిని అమలు చేయకుండా మోసం చేయడం బాధాకరమన్నారు. 6 మంత్రులు, 5 అధికారులు కమిటీ నిద్రపోతుంది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వారికి పట్టడం లేదు అన్నారు. ఇప్పటికీ పట్టించుకొని వారికి మళ్ళీ బాధ్యత ఇవ్వడం ఏమిటి అని అన్నారు. టీడీపీ హయాంలోనే మాకు కొంతవరకు న్యాయం జరిగింది అన్నారు. మీరు ఎంతవరకు మాకు న్యాయం చేశారో బహిరంగ చర్చకు మేము సిద్ధం అన్నారు. మాకున్న సౌకర్యాలు కూడా తొలగిస్తే అడగకూడదా అని అన్నారు. 23% వేతనం పెంచడం అంటే నెలకు 3,000 వస్తాయి. గతంలో 8,000 వరకు వేతనాలు పెంచారు. 2019 ఏప్రిల్కు ముందు తరువాత మా వేతనాలు పెరిగిన ఖర్చులపై చర్చ చేయాలి అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు కన్నీళ్లను గుర్తించండి అని అన్నారు. 75 డిమాండ్లు. ఈ 75 డిమాండ్స్ షీట్ పెట్టుకొని మీరు టిక్ కొట్టండి, ఎన్ని అంగీకారమైన ఎన్ని పరిష్కరించారో అది పక్కన పెడదాం. అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించింది ఒకటి మీరు సాధించుకొని వచ్చారా? ఇదిగో ఈ ₹1 మేము సాధించుకొని వచ్చాము అండి. 3వ తారీఖు చలో విజయవాడ ఉంటే రెగ్యులర్ ఉద్యోగ సంఘాలతో సమానంగా వాళ్ళ పక్క సీట్లోనే కూర్చొని పనిచేస్తారు కాబట్టి పర్మనెంట్ ఉద్యోగుల ఉద్యమంలో మేము కూడా కలిస్తే మాకు కూడా ఎంతో కొంత న్యాయం చేస్తారని విశ్వాసంతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, నమ్మారు, విశ్వాసం చూపించారు. ఎందుకంటే వాళ్ళకి ₹10 వస్తే మాకు కనీసం ₹1, ₹2 వస్తుంది, కొంత జీతాలు పెరుగుతాయని చెప్పేసి. కానీ ఎక్కడ
ఒక్క రూపాయి కూడా ఒక్క డిమాండ్ కూడా సాధించకుండా ఈరోజు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు 4 సంఘాలు చేసి పట్టుబట్టకపోవడాన్ని మేము తప్పుపడుతున్నప్పటికీ మొత్తం ఇందులో దోషి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రేపు మేము ప్రారంభంగా నిరసనలకు అన్ని జిల్లాలో పిలుపునిచ్చున్నాము. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా సమ్మెకు పిలుపునిచ్చి ఏదన్నా ఒక సీరియస్ మూమెంట్లోకి పోతే దాంట్లో మేము కోఆర్డినేట్ చేసుకుని దాంట్లో కలిసి పనిచేయడానికి మేము అభ్యంతరం లేదు. ఒకవేళ వాళ్ళది కూడా లేకపోతే ఓన్లీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు యూనియన్లతో కలగలిసి భవిష్యత్ కార్యాచరణ 2-3 రోజులలోనే మేము విజయవాడ కేంద్రంగానే ఫిజికల్గా ఒక మీటింగ్ చేసి దాంట్లో నిర్ణయం చేయబోతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ కృష్ణ హోటల్ సెంటర్లోని ఆస్థాన్ ఏ గరీబ్ బాబా ఆశ్రమం 6వ వార్షిక ఉరుస్ మహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలోని మైనార్టీల అభ్యున్నతికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని వెల్లడి. లయలో కాలేజ్లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన కృష్ణా జిల్లా క్రీడా సాధికారక సంస్థ జిల్లా స్థాయి సీఎం కప్ బాక్సింగ్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. నగరంలో సందడి చేసిన బిగ్ బాస్ 5 విజేత విజయ్ సన్నీ. తనను గెలిపించిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపిన విజయ్ సన్నీ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.